ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ యూకే. నేను మీ వైశాలి రామగిరి. లండన్లో ఇలాంటి వెదర్లో ఒక మంచి సౌత్ ఇండియన్ తెలుగు ఫుడ్ కానీ లేదా వెజిటేరియన్ రెస్టారెంట్లో ఒక మంచి ఇడ్లీ, మంచి కారం దోశ లేదా నెయ్యి దోశ తింటే ఎంత బాగుంటుంది. సో అలాంటి ప్లేసెస్ చాలా తక్కువ మన లండన్లో, కానీ అలాంటి బెస్ట్ రెస్టారెంట్ అయితే నేను మీకోసం తీసుకొచ్చాను. దాట్ ఈస్ మద్రాస్ ఫ్లేవర్స్. చూసారు కదా, ఇది మన మద్రాస్ ఫ్లేవర్స్ రెస్టారెంట్. ఎంత చాలా పెద్దగా ఉంది అండ్ ఆల్సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ సీటింగ్స్ హియర్. హైదరాబాద్లో ఉన్న ఒక మంచి తెలుగు రెస్టారెంట్లో ఉంది, కానీ మీరు లండన్లో ఉన్న ఫీలింగ్ అయితే మీకు అస్సలు రాదు. అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది మన లండన్లో హౌన్స్లోలో ఉన్న మద్రాస్ ఫ్లేవర్స్ బ్రాంచ్. చూసారు కదా, ఈ అంబియన్స్ చూస్తుంటే నాకైతే లండన్లో ఉన్నట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇంత మంచి రెస్టారెంట్లో ఫుడ్ ఎంత హైజీనిక్గా చేస్తారో చూసిద్దామా, వచ్చేయండి. లెట్స్ ఎంటర్ ద కిచెన్ నౌ. చల్లని వెదర్లో మనకు ఒక మంచి దోశ తింటే, అది కూడా కారం దోశ, దాని మీద ఇంత నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా ప్లేట్ మీద ఇలా వేడివేడిగా వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. మనకైతే మంచి మసాలా దోశ రెడీ అవుతుంది అండ్ ఆల్సో పొడి దోశ. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఐఎమ్ వెరీ ఈగర్ టు టేస్ట్ ఇట్. ఆ టేస్ట్ అయితే ఐ కెన్ ఫీల్ ద అరోమా, ఐ కెన్ ఫీల్ ద స్మెల్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్. చూసారు కదా, మసాలా దోశ చాలా క్రిస్పీగా ఉంది. ఐ కెనాట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. యాక్చువల్లీ మనకి 3 చట్నీస్ తోటి అయితే సర్వ్ చేశారు. తినేటప్పుడు నేను మీకు ప్రతి చట్నీ టేస్ట్ అయితే చెప్తాను. సో ఇదేం చేస్తారు మీరు ఇక్కడ? దాల్ తడకా చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు స్పైసీ ఉంటుందా? మంచి తెలుగు ఫ్లేవర్ వస్తుందా? సౌత్ ఇండియన్ ఫ్లేవర్? చూసారు కదా, మంచి పప్పు, దీంతో దాల్ తడకా చేస్తారంట. దీంతో పాటు ఇదే పప్పుని సాంబార్ కూడా యూజ్ చేస్తారంట. ద స్మెల్స్ ఫ్రమ్ ఇట్, ద అరోమా ఫ్రమ్ ఇట్ ఈస్ హెవెన్లీ. చాలా మంది వరకు కొన్ని రెస్టారెంట్స్లో ఫ్రోజన్ ఇడ్లీస్ ప్రిఫర్ చేస్తారు, కానీ వీళ్ళు అలా కాదు. సెపరేట్గా వాళ్ళే పిండి రుబ్బి మరి వాళ్ళ చేతులతో, లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ హోమ్ మేడ్ ప్రాపర్ ఫుడ్ రైట్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఇక్కడ వీళ్ళు అథెంటిక్గా వాళ్ళంతటి వాళ్ళే ఇడ్లీలు చేసి పెడతారు కాబట్టి ద టేస్ట్ ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్. ఆ ఇడ్లీ పిండి చూసారా, చాలా ఫ్లఫీగా ఉంది. అండ్ ఐమ్ షూర్ ద ఇడ్లీస్ విల్ టర్న్ అవుట్ టు బి వెరీ వెరీ ఫ్లఫీ. పర్ఫెక్ట్. 12 minutesలో మనకి వేడి వేడి మంచి ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఆ రైస్ చూసారా, చాలా పలుకులుగా ఉంది. ఫర్ మీ పర్సనలీ ఆ రైస్ పలుకులు ఉంటేనే ఇష్టం. చూసారు కదా, వేడి వేడి వడలు వేస్తున్నారు. అసలు ఈ సైడ్కి వస్తేనే ఈ దోశ, ఇంకా ఈ పప్పు దోశ వడల సైడ్ వస్తే మాత్రం ఫర్ సౌత్ ఇండియన్ దిస్ స్మెల్ ఇస్ వెరీ మచ్ హెవెన్లీ. ఇక్కడ చూసారు కదా, మనకైతే థాలీ ప్లేటింగ్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ మనకి కొంచెం రసం పెట్టారు, మ్యాంగో లస్సీ కూడా ఉంది ఇక్కడ. అండ్ దిస్ ఇస్ సాంబార్, దట్ ఈస్ కుటు. కుర్మా, దాట్స్ కుర్మా. దట్ ఈస్ కారకులంబో, దట్ ఈస్ పోరియల్. ఇక్కడ చూడండి, మనకు మంచి ఫ్రెష్ మ్యాంగో లస్సీ అయితే ఉంది. అండ్ దట్ ఈస్ కేసరి, మై ఫేవరెట్. సో వీళ్ళ దగ్గర థాలీస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాలీస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇది మన సౌత్ ఇండియన్ థాలీ, మద్రాసి థాలీ అంట. అండ్ దిస్ ఇస్ బాంబే థాలీ. సో యూ హ్యావ్ అ డిఫరెంట్ కప్ ఆఫ్ ఐటమ్స్ హియర్, అండ్ దీస్ ఆర్ డిఫరెంట్ కప్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ సౌత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ నార్త్ ఇండియా లైక్ బాంబే. చూసారు కదా, ఇది మన సౌత్ ఇండియన్ థాలీ. రైస్, సాంబార్, రసం, సొరకాయ కూర, కుర్మా ఇచ్చారు, చోలే ఇచ్చారు, అండ్ ఆల్సో కొంచెం వంకాయ కూర ఇచ్చారు విత్ కేసరి
ఇంకా పూరి అండ్ పాపడ్. సో దిస్ ఇస్ బాంబే థాలీ. దిస్ ఇస్ ఫ్రైడ్ రైస్ విత్ సమ్ లస్సీ ఆన్ ద సైడ్, సమ్ గులాబ్ జామున్, थोड़ा प्याज मसाला, కొంచెం కర్డ్ ఇచ్చారు, మంచూరియన్ ఇచ్చారు, అండ్ దాల్, చోలే, వంకాయ. ఇట్స్ ఆల్ బాంబే థాలీ విత్ సమ్ రోటీ అండ్ పాపడ్. Can I get one chole bhature? ఇప్పుడైతే మన వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయింది. లెట్స్ సీ. Just have a look at them. Oh my god, they look so soft and so fluffy. చూసారుగా వేడి వేడి చోలే భటూరే ఎంత వైబ్రెంట్ గా కనిపిస్తుంది. పూరీస్ అయితే చాలా మంచిగా పొంగుకున్నాయి. సో ఇక్కడ తినే వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయకుండా సింపుల్గా 1 or 2 words లో రివ్యూ తీసుకుందాము వాళ్ళు తింటున్న ఫుడ్ ఎలా ఉంది అని. హలో అండి, ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. మీరు ఏం ట్రై చేస్తున్నారు ఇవాళ? చిన్న బట్టురా తిన్నామని అనుకున్నా, అందుకే ఇక్కడ వచ్చా. నేను రెగ్యులర్ గా వస్తూనే ఉంటా. సో ఇక్కడ నేను హౌస్ లో వచ్చి 1 year అయింది. ప్రాపర్ సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే లైక్ మద్రాస్ ఫ్లేవర్స్. ఏమేం ట్రై చేశారు ఇంతకు ముందు మీరు? నా ఫేవరెట్ వచ్చి దోశ. ఏం దోశ? ప్లెయిన్ దోశ, నాది నార్మల్ ప్లెయిన్ దోశ, లైక్ చట్నీ సాంబార్ అన్ని. సో అది నా ఫేవరెట్. వెన్ ఎవర్ ఐ మిస్ హోమ్ ఇక్కడ వచ్చేస్తాను. That's so sweet of you. That is a really good comparison between. That is what we want our audience to know ఎలా ఉంటుంది, ఇండియాలో ఉన్నట్టు ఉంటుందా ఉండట్లేదని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ. సో మనమైతే ఇప్పుడు ఈ రెస్టారెంట్ లో ఉన్న మేనేజర్ తో అయితే మాట్లాడదాము. హలో అండి, నా పేరు వైశాలి, మీ పేరు? హర్ష. నైస్ టు మీట్ యూ అండి. మీకు ఈ రెస్టారెంట్ లో ఓన్లీ సౌత్ ఇండియన్ కస్టమర్స్ వస్తారా లేదా అందరూ వస్తారా? లేదు మేడం, మిక్స్ ఉంటారు కస్టమర్స్ అన్నాక. లైక్ నార్త్, సౌత్, ఇంగ్లీష్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఈవెన్ ఇంగ్లీష్ పీపుల్ లైక్స్ టు ఈట్ దోసా మోర్. ఓకే, సో ఇక్కడ బెస్ట్ సెల్లర్స్ ఏమున్నాయి? Main masala dosa is the top selling item. And then we do some special dosas also, like rava dosas, onion rava dosa, mushroom dosa, paneer dosa. నేను మెన్యూలో చాక్లెట్ దోస అని చూసాను. దట్ రియలీ కాట్ మై ఐ. కెన్ యూ టెల్ మీ మోర్ అబౌట్ చాక్లెట్ దోస? Yeah, chocolate dosa, there is a syrup which our chef signaturely made in the house. Okay. So once they made the dosa, they will put in the like a cone shape. Okay. To like get more attraction for the kids. Oh, nice. So basically chocolate dosa అనేది kids కి more focused గా. Okay, nice. So లండన్ లో ఉన్న వాళ్ళకి ఈ రెస్టారెంట్ కి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయాలంటే ఎక్కడికి రావాలి? Hounslow High Street, door number 116, opposite to the Argos. Perfect. And మీరు ఓన్లీ ఫుడ్ రెస్టారెంట్స్ మాత్రమేనా లేదా మీరు ఏమైనా పార్టీ హాల్స్ కానీ కేటరింగ్ కానీ ఏమైనా చేస్తారా? We got the banqueting hall in the upstairs. Okay, perfect. And we do the birthday events, whatever. Okay. Birthday events, baby showers, lots of ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా దానికి? Yeah, there is a small catering process. We got the separate catering menu as well as okay. ఇంకా అవుట్డోర్ క్యాటరింగ్స్ కూడా చేస్తాము. ఇక్కడ కాకుండా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి కుక్ చేయటము. Okay. లైవ్ దోసా కౌంటర్స్ అని. Okay. సో వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లైక్ హౌస్ వార్మింగ్ సెరమనీ, జస్ట్ థింక్ లైక్ దట్. కానీ ప్రతి దగ్గర టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది కదా? సేమ్ టేస్ట్ అండ్ సేమ్ క్వాలిటీ యూ కెన్ ఫీల్. పర్ఫెక్ట్. ఓవరాల్ యూకే లో ఇది ఒకటి బ్రాంచా లేకపోతే ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా? లేదు, ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి రీడింగ్ లో ఓపెన్ చేస్తాము. ఓకే. థర్డ్ బ్రాంచ్ వచ్చేసి బ్రాడ్ఫోర్డ్ లో ఉంది. ఇప్పుడు ఫోర్త్ కమింగ్ సూన్ ఇన్ ద లెస్టర్. ఓకే, తెలుసు కదా లెస్టర్. గెట్ రెడీ ఫర్ మద్రాస్ ఫ్లేవర్స్. సో ఇప్పటిదాకా మనం రెస్టారెంట్ చూసాము, కిచెన్ లో హైజీన్ చూసాము, అండ్ ఆల్సో రివ్యూస్ కూడా తీసుకున్నాం. కానీ మనం పర్సనల్ గా ఇప్పుడు టేస్ట్ చేసి మన రివ్యూ ఏంటో చెప్దామా? సో నేనైతే నాకు ఇష్టమైనవన్నీ నేను ఆర్డర్ చేసుకున్నాను. వేడి వేడిగా తినడానికి నేనైతే రెడీ. ఏమొస్తాను రెడీయా? ఎస్, నేను రెడీ. నువ్వు ఇంతకు ముందు వచ్చినావు ఇక్కడికి? అసలు నేను చాలా సార్లు వచ్చినాను. నా దోశ మోస్ట్ ఫేవరెట్ కాబట్టి ఇక్కడ నేను రెగ్యులర్ గా వస్తూనే ఉంటాను. మన నన్ను తీసుకురాకుండా వచ్చినాను. అప్పటికి నువ్వు నాకు ఫ్రెండ్ కాలే కదా. ఇది ఫ్రెండ్స్, ఇట్లా అయిపోతుంది, ఏం చేయలేము. ఇట్లా అయితే ఏం చేయలేము. లైక్ సాటర్డే సండే బఫేకి వస్తావా? వచ్చాను, కాకపోతే నేను ట్రై చేయలేదు. నా ఫ్రెండ్స్ ట్రై చేశారు. ఇక్కడ బఫే బాగుంటది అనుకుంటున్నావా లేకపోతే సెపరేట్ గా ఆర్డర్ చేసుకుంటే బాగుంటుందా? సెపరేట్ గా ఆర్డర్ చేసుకుంటేనే నాకు ఇష్టం. నేను బఫేకి వచ్చాను ఫ్రెండ్స్, కానీ బఫేకి వచ్చినప్పుడు ఇట్ వాజ్ యాక్చువల్లీ గుడ్, బట్ సెపరేట్ గా వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. యూ హ్యావ్ బఫేస్ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్.
మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ మార్నింగ్ 11 o'clock దాకా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఒక్క టేబుల్ కూడా ఖాళీ దొరకదు. ఎవ్రీ డే ఇట్ ఈస్ ఫుల్. 8 pounds కి మీకు బఫే ఉంటుంది. యూ గెట్ ఇడ్లీ, ఉత్తపం, దోశ, కేసరి, ఉప్మా, పొంగల్, పూరి ఇవన్నీ ఉంటాయి. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ద ఫుడ్. మీరు ఒకవేళ దగ్గరలో ఉండి ఎర్లీ మార్నింగ్ లేచి రాగలుగుతారంటే మాలాగా యూ షుడ్ కమ్ హియర్ అండ్ టేస్ట్ ద ఫుడ్. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇది మనకి మినీ థాలీ అండ్ దోశ. మనకి ఇందులో పూరి, వడ, పప్పు, సాంబార్, ఇది ఇంకో సాంబార్, ఇడ్లీస్, చట్నీస్ విత్ దోశ అండ్ చట్నీస్. మ్యాంగో లస్సీ దగ్గరికి వస్తే చాలా రెస్టారెంట్స్లో నేను మ్యాంగో లస్సీ ట్రై చేశాను. కానీ కొన్నిటి దగ్గర కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుంది, కొన్నిటి దగ్గర థిన్గా ఉంటుంది. బట్ మద్రాస్ ఫ్లేవర్స్లో వాళ్ళంతటా వాళ్ళే సెపరేట్గా ట్రై చేశారు. కొంతమంది రోజ్ మిల్క్ కూడా ట్రై చేస్తారు. బట్ ఇది టేస్ట్ చేసి చూద్దాం. మద్రాస్ ఫ్లేవర్స్, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. నాట్ టూ థిక్, నాట్ టూ థిన్. చాలా 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 ఆథెంటిక్గా ఫ్లేవర్ అయితే చాలా ఉంది. ఐ లవ్ దిస్ మ్యాంగో లస్సీ. ఇంత మంచి ఫుడ్ తిన్నాక ఒక్క ఫిల్టర్ కాఫీ తగిలితే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది. లండన్లో ఫిల్టర్ కాఫీ చాలా తక్కువ ప్లేసెస్లో దొరుకుతుంది. అండ్ మద్రాస్ ఫ్లేవర్స్ ఈజ్ వన్ ఆఫ్ దట్ ప్లేసెస్. నీకు ఫిల్టర్ కాఫీ ఇష్టమా? కాఫీ ఇష్టమా? ఫస్ట్ నాకు అసలు కాఫీ నచ్చకపోతుండే, కానీ నా ఫ్రెండ్స్ మద్రాస్ ఫ్లేవర్ లోనే ఫస్ట్ టైం ట్రై చేయించినారు కాఫీ. నచ్చిందా? నచ్చింది. ట్రై చేద్దామా? చేద్దాం. ఫిల్టర్ కాఫీ తాగే విధానం చెప్పాలా? ఇలా తీసుకొని ఇలా పోసుకొని పర్ఫెక్ట్ ఫిల్టర్ కాఫీ దట్ విల్ కీప్ యూ అవేక్. లండన్లో మీకు చాలా రకాల కాఫీస్ దొరుకుతాయి. మకియాటో, క్యాపుచినో, కెఫే లాటే, చాయ్ లాటే చాలా దొరుకుతాయి. కానీ ఫిల్టర్ కాఫీ ఈజ్ లవ్. సో ఫిల్టర్ కాఫీ మాత్రం పక్కా ట్రై చేయండి మద్రాస్ ఫ్లేవర్స్ వచ్చినప్పుడు. అంతేనా కదా? అంతే. ఏది బెస్ట్? ఫిల్టర్ కాఫీ బెస్ట్ ఆఫ్ కోర్స్. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఫిల్టర్ కాఫీ ఈజ్ బెస్ట్. ఇలాంటి చాలా చాలా ఆథెంటిక్ ప్లేసెస్, చాలా మంచి ఫుడ్స్ మన సుమన్ టీవీ ఆడియన్స్ కోసం మేము తీసుకురావడానికి రెడీగా ఉన్నాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో సుమన్ టీవీ. సీ యూ నెక్స్ట్ టైమ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్.